Jesus is the propitiation for our sins. Jesus is the solution and Jesus is the answer for our sins. He came to die for the man and he came to revive the man. He came to forgive the man and also he came to love the man. The man who was lost in all the transgressions, in the deepest valley of devil's revenge. అపవాది యొక్క పగ, అపవాది ప్రతీకారపు యొక్క లోయలో లోతుగా కూరుకొని పోయి ఉన్న మనిషిని ప్రేమించటానికి వచ్చినది యేసు ప్రభువారే. ఆ కూరుకుపోయి ఉన్న మనిషిని పైకి రప్పించున్నట్లుగా విమోచించినది యేసు ప్రభువారే. కూరుకుపోయి ఉన్న మనిషి తిరిగి పరిశుద్ధతను ధరించుకొనడానికి ఆ మనిషి దేహం దాల్చుకున్నది యేసు ప్రభువారే. అన్నింటికీ ఆన్సర్ యేసు ప్రభువారే. అయితే ఈ యేసు ప్రభువారిని ఆ కాలంలోని యూదులు చూడలేదు, చూసినా వారు అర్థం చేసుకోనలేదు, వారి నేత్రాలు వెలిగింపబడలేదు. మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలా వచనాల్లో ఎక్కువగా యోహాను సువార్తలోనే యేసు ప్రేమించిన యోహానే యేసు ప్రభువారిని ప్రజలు అర్థం చేసుకోలేదు అని చూపిస్తాడు. ఇంకొక లేఖనంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో, నా మాటలు మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? మీ తండ్రి అయిన అబ్రహాం నా మాటలు అర్థం చేసుకున్నాడు కదా, అసలు మీకు ఎందుకు నా మాటలు అర్థం కావట్లేదు? నేనెందుకు మీకు అర్థం కావట్లేదు? 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యముకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుతున్నారు. 39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనిరే. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. 40. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే. మీరు అబ్రహాం పిల్లలా? అబ్రహాం అట్లా చేయలేదు కదా. 24వ వచనం. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. ఇదే 8వ అధ్యాయము 8వ అధ్యాయము 55, 56 చూస్తే, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనయ్యుందును, కానీ నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. 56. మీ తండ్రి అయిన అబ్రహాం నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, అప్పుడు ప్రభు అన్నారు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. అప్పుడు వెంటనే యూదులకి కోపం వచ్చేసింది. రాళ్ళు రువ్వి చంపడానికని రాళ్ళు ఎత్తారు. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా ముందుగా నడుచును, అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 5. అన్యులు స్వరము అవి మాత్రం వెంబడింపని పారిపోవును. ఇదే 15. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. 16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును. 27. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ వచనాలన్నిట్లో కూడా ఎక్కువగా ఈ యోహాను సువార్తలోనే, అదేంటి మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా, మీరు నన్ను నమ్మలేకపోతున్నారా? ఉదయం మనం చదివాం 14వ అధ్యాయము
8:9. అందుకు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రి చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని చెప్పాను కదా. నన్ను చూస్తే తండ్రిని చూచినట్లుగా అనిపించట్లేదా? నన్ను చూస్తే నేను ఎవరినో మీకు అర్థం కావట్లేదా? నా మాటలు మీకు అర్థం కావట్లేదా? నా బోధ మీకు అర్థం కావట్లేదా? అరే, మీ తండ్రి అయిన అబ్రహాం అలా ప్రవర్తించలేదే. నా మాటలు విని నా దినం చూడాలని ఆశపడ్డాడే. మీరెందుకని నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరెందుకని నన్ను వివేచించలేకపోతున్నారు? ఇదే యోహాను సువార్తలో లేఖనములను చదువుతున్నారు కదా, ఆ లేఖనములే నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నవి. మీరు అనుదినము చదువుతున్నారు కదా లేఖనములు, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో వీటన్నిటిని గురించి యేసు ప్రభువు వారు నికోదేము దగ్గర మాట్లాడుతున్నారు. ఇదిగో, మీరు నన్ను ఎరుగునట్లుగా ఇంతవరకు భక్తి చేయలేదు కదా, కాబట్టి మీరు పూర్తిగా చచ్చిపోవాలి. మీరు పూర్తిగా చచ్చిపోయి క్రొత్తగా జన్మించాలి. నన్ను చూడగలుగునట్లుగా, నన్ను వివేచింపగలుగునట్లుగా. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. 42. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. 46. 45. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల, అంటే మీరు మోషేను కూడా నమ్మట్లేదు, ఏదో నమ్మునాం అనుకుంటున్నారు. అబ్రాము మా తండ్రి అనుకుంటున్నారు. అబ్రాము మీ తండ్రి కాదు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. వాటన్నింటిని ఉద్దేశించి నికోదేముతో అంటున్నారు, ఇదిగో మీరు ఒక జ్ఞానం కలిగి ఉన్నారు కదా, మీకు ఒక ఒపీనియన్ ఉంది కదా, మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కదా, అది చచ్చిపోవాలి. అది చచ్చిపోవడం అంటే అది అంత సింపుల్ కాదు. మీ బాడీ, మీ హోల్ బాడీ చంపబడాలి. మీ ఆలోచనలు, మీ జ్ఞానము, మీ బుద్ధి, మీ తెలివితేటలు, మీ పరిజ్ఞానం, మీరు నేర్చుకొనిన విధులు, మీరు నేర్చుకొనిన ఈ ధర్మశాస్త్రపు విధులు, అవన్నీ చంపబడాలి. మీరు భూ సంబంధంగా, పరిసయ్యులు చాలా ఖచ్చితంగా ధర్మశాస్త్రమును పాటించేవారు, చాలా ఖచ్చితంగా ధర్మశాస్త్రమును అనుసరించేవాళ్ళు, ధర్మశాస్త్రమును ఫాలో అయ్యేవాళ్ళు, తూచా తప్పకుండా పాటించేవారు. ఆ పరిసయ్యుల గుంపు, ఆ పరిసయ్యులలో ఒకడు పరిసయ్యుడు నికోదేము. నికోదేముతో మాట్లాడుతున్నారు, మీరు ఎంతవరకు నడుస్తూ వచ్చారు కదా, ఏదో ఆజ్ఞలు నెరవేర్చాలంటే నెరవేర్చాలి, పలానా తప్పు చేయకూడదంటే చేయకూడదు, పలానది తినాలంటే తినాలి, తినకూడదంటే తినకూడదు. కానీ అది ఎందుకు తింటున్నామో, ఎందుకు తినకూడదు, ఆ రీజన్ తెలియకుండా మీరు ఇంతవరకు భక్తి చేశారు కాబట్టి అది అపవిత్రమైనది. ఇంకో మాట చూద్దాము, రోమపత్రిక. విశ్వసింపకుండా ఇంతవరకు మీరు చేసిన భక్తి అంతా కూడా మృతమైనది. విశ్వాస మూలము కానిది అపవిత్రము, పాపము.
రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం చివరి పదం ఉంటుంది. అనుమానించువాడు తినిన ఎడల లేకుండా తినును గనుక దోషిని తీర్పునందును, అది పాపము. పాపం అంటే ఏదో కాదు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం, అదొకటి తెలుసు మనకి. పాపం అంటే 10 ఆజ్ఞల్లో నేను నరహత్య చేయట్లేదు కదా, సో ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. నేను వ్యభిచరించట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు కదా, ఈ 10 ఆజ్ఞలలో ఏవి నా ముఖం మీద రాయబడలేదు కాబట్టి నేను పాపిని కాదు, నేను పాపం చేయలేదు. ఈ భాగంలో పౌలు ఏం మాట్లాడుతున్నారంటే భోజనం, మనస్సాక్షికి సంబంధించిన భోజన విషయంలో ఇందులోనే 17వ వచనంలో అంటున్నారు, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. 15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించినట్లా, మీరు తర్వాత టైం ఉన్నప్పుడు ఈ అధ్యాయం చదవండి. విశ్వాస మూలము కానిదేదో అది పాపం అనే మాట ఈ వచనాలన్నింటినీ చదివితే అర్థమవుతుంది. ఈ వచనాలన్నీ అర్థమైతే ఆ మాట విశ్వాస మూలం కానిది పాపం అని అర్థమవుతుంది. ఆ మాట అర్థమైతే నికోదేముతో ఎందుకు ప్రభు చచ్చిపోవాలని చెప్పారు, కొత్తగా జన్మించాలని చెప్పారు అర్థమవుతుంది. ఇది అర్థం అవ్వాలి. ఇందులో భాగం ఏంటంటే మనస్సాక్షి. 15వ వచనం, నీ సహోదరుడు నీ భోజన మూలంగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనం చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దోషణ పాలు కానీయకుడి. తర్వాత వచనాలు 20 భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషం. అది తినొచ్చా తినకూడదా అలా అనుమానంతో ఖచ్చితమైన గ్రహింపు లేకుండా తింటే అది దోషమైపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారేమో అని తింటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే భోజనం గురించి కాదు, ఇన్క్లూడింగ్ భక్తి, సరి అయిన గ్రహింపు లేకుండా, నా అంతరంగంలో సరైన గ్రహింపు లేకుండా, సరైన అండర్స్టాండింగ్ లేకుండా నేను ఏది చేసినా, వాట్ ఎవర్ ఐ డూ, వెదర్ ఇట్ విల్ బీ అ గుడ్ పొజిషన్ ఆర్ వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ సాక్రిఫైస్ ఐ మే డూ, నేను ఎంత గొప్ప పని చేసినా, నేను ఎంత గొప్ప బలి అర్పించినా, నా అంతరంగంలో దానిని గురించిన గ్రహింపు నా మనస్సాక్షిలో లేకుంటే, నేను ఎంత పెద్ద బలి అర్పించానో అది పాపం అయిపోతుంది. అదే పౌలు భావం. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. క్రింద వచనం 21 మాంసం తినుట కానీ ద్రాక్షరసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డం కలుగు చేయడం మరేదియు కానీ మానివేయటం మంచిది. నీకున్న విశ్వాసం దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానిస్తూ తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. ప్రభు అన్నింటినీ మంచివిగా పరిశుద్ధపరిచారు, పవిత్రపరిచారు. ఆ మాటను నమ్మి, ఆ మాటను విశ్వసించి, ఆ మాటను గ్రహించి ప్రభు దీనిని పరిశుద్ధపరిచారనే పూర్ణమైన గ్రహింపుతో, ఇది నా మనస్సాక్షిలో, నా రహస్య హృదయంలో నాకు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా నేను దీన్ని తిన్నట్లయితే ఇది పాపం కాదు. ఒకవేళ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో చేస్తున్నారని నాకు గ్రహింపు లేకపోయినా నేను ఇది చేశానా, అది పాపంగా ఎంచబడుతుంది. మన భక్తి విషయంలో మనం ఆలోచించుకుంటే, మనకు గ్రహింపు లేకుండానే మనం ఎన్నో మార్గాలు నడుస్తూ ఉంటాం. మనకి గ్రహింపు ఉండదు, కానీ అర్థవంతమైన మాటలు ఉపయోగించి అర్థవంతంగా మనం భక్తి చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉండి మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. అది పాపం అంటున్నారు ప్రభు. అవి చచ్చిపోవాలంటున్నారు ప్రభు, అవి చంపబడాలి అంటున్నారు ప్రభు. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ టు. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్, బట్ దిస్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఫాలో. అర్థం చేసుకోవడానికి కష్టమే, కానీ ఇదే బైబిల్ చెప్తోంది. గ్రహింపు లేకుండా
గ్రహింపు లేకుండా, నీ మనస్సాక్షి నిన్ను ఒప్పింపకుండా, నీ మనస్సాక్షి ప్రభు నీకు రక్షకుడు అని నువ్వు విశ్వసించకుండా, నా రక్షకుడు నా రక్షకుడు నా రక్షకుడు నా రక్షకుడు అని నువ్వు పాడడము కూడా, it will be considered as a lie, because you are not confessing within your heart, within your secret heart. You are just pronouncing with your lips. Then you are lying. మన వెనుక మన జీవితములను గురించి మనం ఆలోచన చేసుకుంటే, ఇలాంటి మార్గములు, ఇలాంటి పద్ధతులు మన లోపల ఎన్ని ఉంటాయో. అలా గ్రహింపు లేకుండా మనం చేసే భక్తి వలన నష్టం ఏంటి అని అంటే, చాలా పెద్ద నష్టం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికే వద్దాం. 3వ అధ్యాయం 2వ వచనంలో నికోదేము ఒప్పుకుంటున్నాడు, బోధకుడా, టీచర్. ఆయనే ఒక బోధకుడు అయి ఉండి తనకంటే వయసులో పావంతైనా లేని యేసుప్రభు వారు చూసి బోధకుడా అని ఒప్పుకుంటున్నారు. హీ కన్ఫెస్, హీ అడ్మిట్స్ దట్ జీసస్ ఈజ్ అ టీచర్. And also he admits that Jesus is coming from above. పైనుండి వచ్చిన వాడని, దేవుని చేత పంపబడిన వాడని ఒప్పుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు వారిని మెస్సయ్యగా, యేసు ప్రభు వారిని రక్షకునిగా చూడలేకపోతున్నాడు నికోదేము. అందుకు ప్రభు ఆ మాటలు చెప్పాల్సి వస్తుంది. నువ్వు దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నావు, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి చాలా దూరంగా ఉన్నావు. గ్రహింపు లేకుండా మనం చేసే భక్తి మనల్ని ఎంత నాశనకరమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది అని అంటే, ఒకానొక సమయాన ప్రభు మనల్ని దర్శించి మన నేత్రం వెలిగించి మనకు గ్రహింపిస్తే, దానిని ఆ వేషధారణ లేకపోయినా మనం భక్తి చేసామే, ఆ కాలంలో చేసినది ఇప్పుడు గ్రహింపు తరువాత చేసినది, ఈ రెండిటికి తేడా కనుగొనలేక ఇరుకను పడిపోయి భ్రష్టులమైపోతాం. అది చాలా భయంకరమైనది. అందుకే చేస్తే భక్తి చేయాలి, లేకపోతే అన్యులంగా మిగిలిపోవాలి. చేస్తే చేయాలి, నిలబడితే నిలబడాలి, కూర్చుంటే కూర్చోవాలి, అంతేగాని మధ్యలో వంగి నిలబడకూడదు. అటు ఇటు 2 పడవల్లో కాలేయకూడదు. ఉంటే ఒక దాంట్లో లేదా ఇంకో దాంట్లో. ఉంటే ఒడ్డు మీదనైనా ఉండాలి, లేకపోతే పడవలోనైనా ఉండాలి. ఒడ్డు మీద ఒక కాలు, పడవ మీద ఒక కాలు వేస్తే పాడయ్యేది మన జీవితమే, నాశనం అయిపోయేది మన జీవితమే. దేవుడు కృప చూపడండి. దేవుడు అలాంటి విషయంలో దేవుడు జాలిపడడు, అలాంటి విషయంలో దేవుడు కృప చూపేవాడు కాదు. నో, హీ విల్ నాట్. దట్స్ నాట్ హిస్ క్యారెక్టర్. If you are ready to believe him, then he will help you. If you are ready to sacrifice all of your understanding, all of your knowledge, all of your interest, all of your past beliefs, then he will help you. If you are ready to leave all your hypocritism, then he will help you. నీ వేషధారణను, భక్తిహీనతను విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తే, విడిచిపెట్టాలని ఆశపడితే దేవుడు నీకు సహాయపడతారే కానీ, భక్తిహీనతలోనే ఉంటూ భక్తిహీనంగానే ప్రవర్తిస్తూ, భయం లేకపోయినా భయపడినట్టు నటించడం, ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటించడం, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటించడం, బలవంతంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంలో ఎలాంటి కార్యం చేయలేరు. And that's what Jesus says to Nicodemus. You have to be born again. Except a man be born again, he cannot see the kingdom of God. నేనే యేసు ప్రభువారే పరలోక రాజ్యం, యేసు ప్రభువారే దేవుని రాజ్యము. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే he has to die, he has to kill, he has to destroy all of his understandings. శరీర సంబంధమైన జ్ఞానము, శరీర సంబంధమైన భక్తి, శరీర సంబంధమైన మార్గము, శరీర సంబంధమైన దృక్పథము, ఒపీనియన్, అండర్స్టాండింగ్, నాలెడ్జ్, విజ్డమ్, ఇవన్నీ చచ్చిపోతేనే ఆత్మ సంబంధమైన మెస్సీయను చూడగలుగుతాం. వారేమో ఒక సోల్జర్ లాగా ఉన్న మెస్సీయ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. హీ విల్ కమ్ డ్రెస్డ్ లైక్ ఎ సోల్జర్. And he will take a knife and he will go to the Romans and he will fight over them and then he will give that throne to us. రోమీల దగ్గరికి వెళ్ళి మంచి ఆయుధాలన్నీ ధరించుకొని వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధమాడి, ఆయన ఒక్కడే
వాళ్ళ మీద యుద్ధమాడి రాజ్యం తీసుకొచ్చి మా చేతిలో పెడతాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతకాలం శిష్యులు యేసు ప్రభు వారిని నమ్మలేదో తెలిసిన అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం ఉదయకాలం చదివాం. 3వ వచనము 6వ వచనంలో ఆయన పునరుత్థానుడైన తరువాత పునరుత్థాన దేహముతో మహిమా శరీరముతో 40 రోజులు వారికి అగపడుతూ దేవుని రాజ్యమును గురించి బోధిస్తూ ఉన్నారు. బోధకుడు ఎవరో తెలుసా? యేసు ప్రభు వారు. ప్రమాణములు చూపిస్తూ సూచక క్రియలు చూపిస్తూ యేసు ప్రభువారు దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ ఆయన ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నారో, ఎంత ఆశతో ఆసక్తితో మాట్లాడుతున్నారు. 40 రోజులు, నాట్ అ సింగిల్ టాపిక్, ద సేమ్ టాపిక్ ఫర్ 40 days. 40 రోజులు విన్నారు. 6వ వచనంలో మొత్తం అందరూ కలిసి కూర్చొని అక్కడ కూర్చొని, ప్రభువా ఇది అంత కాదులే కానీ 40 రోజులు నువ్వు ఆపోయి ఏదేదో వాగేవు, ఏదేదో చెప్పావు కదా, అదంతా కాదు కానీ మాకు ఇజ్రాయేలు రాజ్యం మాకు ఎప్పుడు ఇస్తావో చెప్పు, మాకు అంతే చాలు. ఫిలిప్ అన్నాడు కదా, ప్రభువా ఇదంతా కాదు, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. ముఖం మీదనే ఆయన సన్షిప్, ముఖం మీదనే దేవత్వమును తిరస్కరిస్తూ ఉంటే, ముఖం మీదనే ముఖాముఖిగా తిరస్కరిస్తూ ఉంటే నిజంగా ఆయన హృదయం ఎంత వేదన పొంది ఉంటుంది. భక్తిహీనత వలన మనకి నష్టం లేదనుకుంటాం, దేవునికి ఏం నష్టం లేదు, నేను భయపడితే ఆయనే మేలు పొందుకుంటాడు కదా అనుకుంటాం. నో, వెన్ యూ షో యువర్ నెగ్లిజెన్స్, వెన్ యూ షో యువర్ negligence, when you show your irrespectable behavior, అమర్యాదను దేవునికి కనపరుస్తావే, అప్పుడు దేవుడు ఎంత బాధపడతారో తెలుసా? You are disapproving his sonship. కుమారత్వమును తిరస్కరిస్తున్నాం మనం. మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మోషే వంటి ప్రవక్త నేను మీ దగ్గరికి, మీ మధ్యలోనికి పంపిస్తానంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోషే మాటలన్నీ రుద్దుతున్నారు యేసు ప్రభు వారి మీద. ఇదిగో నువ్వు అలా చెప్తున్నావు కదా, మా మోషే అలా చెప్తున్నాడు. జస్ట్ థింక్ హౌ హ్యూమిలియేటెడ్ జీసస్ వాస్. అదెంత అవమానమో. ఆజ్ఞలన్నీ మోషేకి ఇచ్చింది ఎవరు? ఆయన కాదా? ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నీకంటే మోషే బాగా చెప్తాడు, నీకంటే మోషే భలే మాట్లాడతాడు, మోషే ఇచ్చిన ఆజ్ఞలు చాలా కొత్తగా ఉంటాయి, నువ్వు చెప్పేది కాదు, మోషే మాకు అలా చెప్పాడు. ప్రభు వచ్చి మోషేకి ఆజ్ఞలు ఇచ్చిన వాడే ఇప్పుడు వీరి దగ్గరికి వచ్చి అలా కాదు నాయనా ఇలాగా అని ఒక నూతన మార్గం ఇస్తే, అలా కాదు మాకు మోషే చెప్పాడు మేము అదే వింటాం. అది ప్రభు కోరారు. ఇదిగో మీ కన్నులు మీరు ఒక దృష్టితో చూస్తున్నారు కదా, ఒక హృదయం, ఒక జ్ఞానంతో కలిగి ఉన్నారు కదా, అది పూర్తిగా చచ్చిపోవాలి. అది చచ్చిపోతే ఆత్మ సంబంధమైన మెస్సియాను మీరు చూడగలరు. ఎందుకు అనంటే ఈ శరీర సంబంధమైన దృష్టితో